ఈరోజు ఈ ముగ్గు అనేది వేయబోతున్నాం. ఇది 19 చుక్కలు, మధ్య మధ్య చుక్క 10 వచ్చేంత వరకు. ముందు ఫస్ట్ చుక్క దగ్గర ఇలా రౌండ్ గీసుకోవాలి. తర్వాత దీని పైన ఉన్న 3 చుక్కలకి ఇలా అనేది 3 లైన్స్ గీసుకొని దీని నుంచి ఇలా గీసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మధ్యలోని ఇలా 2 డాట్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత దీని నుంచి 3 కౌంట్ చేసుకొని ఇలా గీయాలి. అలాగే ఇటువైపు కూడా. ఇప్పుడు దీనిపైన ఇలా ఒక 2 గీతలు అనేది గీసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో గీత నుంచి ఇది ఇలా గీసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ అనేది ఇలాగనేది గీసుకుంటూ వెళ్ళాలి. తర్వాత దీని పైనుంచి ఒక లైన్ గీయాలి కదా. అలాగే ఇటువైపు కూడా గీసుకోవాలి. సరే కదా, ఇలా పై ఇలా గీసుకుంటూ వెళ్ళాలి. ఇలా 3 డాట్స్ కలుపుకుంటూ తీసుకుంటూ వెళ్తే సరిపోతుంది. దీనిపైన కూడా ఇలా ఒక లైన్ గీసుకొని ఇలా ఒక బాక్స్ షేప్ అనేది రావాలి. దీనిపైనుంచి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలా గీసుకుంటూ సరిపోతుంది. ఇప్పుడు దీని పైనుంచి ఇలా అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఇది దీన్ని కలుపుకోవాలి. ఇలా ఒక రౌండ్ అని గీసుకొని ఇలా 3 లైన్స్ గీసుకోవాలి. తర్వాత దీని ఎదురుగా ఏ చుక్క అవుతుందో దానికి ఇలా గీసుకోవాలి. అలాగే మొత్తం దాని తిందంగా ఉన్న చుక్కకి నుంచి లైన్ అనేది గీసుకుంటూ వెళ్ళాలి. ఇలా మధ్యలో ఇది గీసుకోవడం వల్ల కొంచెం లుక్ అనేది వస్తుంది. దానికోసం లైన్స్ పెట్టాను నేను. ఈ మధ్యలోంచి ఇలా గీత తీసుకుంటూ 3 డాట్స్ కలుపుకోవాలి. తర్వాత దీని పైన ఒక చుక్కకి ఇలా గీసుకోవాలి. తర్వాత ఇలా 3 అనేది గీసుకుంటూ వెళ్ళాలి. సరే కదా, ఇలా 3 అనే డాట్స్ తీసుకున్న తర్వాత దీని నుంచి ఇలా బాక్స్ షేప్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా గీసుకోవాలి కదా. దీని పైనుంచి ఒక లైన్ అనేది రావాలి. అలాగే ఇక్కడ నుంచి ఇది ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న చుక్కని ఇలా రౌండ్ గీసుకోవాలి. ఇది కూడా సేమ్ నుంచి ఇలా ఒకటి ఇలా గీసుకోవాలి. దీని పక్కన ఉన్న ఈ డాట్స్ అనేది ఇలా కలుపుకుంటూ దీన్ని కలపాలి. దీని మధ్యలో ఉన్న దాన్ని ఇలా గీయాలి. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది ఇలా కలుపుకుంటూ దీన్ని కలపాలి. ఇటువైపు కూడా సేమ్ ఇలా కలుపుకోవాలి. మధ్యలో ఉన్న డాట్ అనేది ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది ఇంకా లుక్ కావాలంటే ఇలా ఏదైనా షేడ్స్ టైప్ ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అనేది ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత ఇలా 3 డాట్స్ అనేది గీసుకోవాలి. సేమ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగే అనేది దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉన్న చుక్క నుంచి ఇలా దీన్ని కలపాలి. ఇప్పుడు ఈ డాట్ ని స్టార్ట్ చేసి దీన్ని ఈ డాట్కి వచ్చేంత వరకు కలపాలి. అలాగే ఇటు నుంచి కూడా ఇలా ఈ డాట్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి.
ఈ మధ్యలో ఉన్న చుక్కను అనేది ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద చుక్కను కూడా ఇలా రౌండ్ చేసుకొని దీనికి ఇలా స్టార్ షేప్ అనేది గీసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఇలా తీసుకోవాలి. ఈ ముగ్గు అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఈజీగా అనేది పెట్టగలుగుతారు. ఇప్పుడు ఇది ఇలా కలుపుకుంటాం సరిపోతుంది. ఈ మధ్యలో ఉన్న దాన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో అనేది ఇలా త్రీ డాట్స్ కలుపుకుంటూ స్టార్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో కదా ఇలా మధ్యలో కూడా ఈ ఒక్కొక్క డాట్ కలుపుకుంటూ స్టార్ షేప్ డ్రా చేసి ఇలా చిన్న చిన్న ఒక రెండు లైన్స్ లా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ముగ్గు అనేది రెడీ అయిపోయింది. నేను పెట్టడం మర్చిపోయాను.